కేటీఆర్ వీక్ లీడర్ అని కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్ రావు అన్నారు. మతి చెడిన మాటలను కట్టిపెట్టాలని సూచించారు. ఫేమస్ కావాలని తొడగొడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేడిగడ్డను సందర్శించిన సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చర్చ పెట్టకుండా ఇప్పుడు సవాల్ విసరడంలో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. తొడగొట్టేటటువంటి పని చేసిండు. యాజ్ యూజువల్గా ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగాలేదనేటటువంటిది, ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదనేటటువంటి తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలన్నా కనీసం పోయిన చెవుల సూచనలు చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎన్నికల కంటే ముంగట, అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కూలిందని మనందరికీ తెలుసు. ఆయల్లా పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మరి అక్కడికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళని పహారా కాపించి ఏదో కాకులు పోతేనే కాల్చి చంపేసేటటువంటి చర్యలకు పాల్పడినటువంటి మీరు ఈ రోజు వచ్చి మేడిగడ్డ మీదకి వచ్చి చర్చ చేద్దామంటాడు. ఆయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు హయాంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కూలింది, దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు మేము ఉన్నటువంటి వాళ్ళం పోయేటటువంటి ప్రయత్నం చేసి ఆపినటువంటిది మీరు ఈ రోజు వచ్చి పోదాంపా అని అంటున్నాం అంటే మీకు మెంటల్ లేసిందని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కేటీఆర్, మీ మానసిక పరిస్థితి బాగాలేదు, లేకపోతే మీ భావించినటువంటి స్క్రిప్ట్ బ్లైండ్ గా గిట్ట చదువుతున్నట్టున్నావు. దాంట్లో కుట్రకోణం ఉంటది, మీ రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసేటటువంటి అంశం మాత్రం ఉంటది. కాబట్టి